నమస్తే, అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన అక్షరం అతిథి రవిమంత్రి గారు. అమ్మ డైరీలో కొన్ని పేజీలు, ధీర సమీరే గంగా తీరే లాంటి నవలలు రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉగాది సాహిత్య పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. ఈరోజు ఆయనతో మాట్లాడి ఆయన సాహిత్య ప్రయాణం గురించి, ఆయన కథల గురించి, నవల గురించి ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్తే రవి గారు. నమస్తే రమేష్. ఎలా ఉన్నారు? చాలా సంతోషంగా ఉన్నారు. రీసెంట్ టైమ్స్లో అసలుకి అమ్మ డైరీలో కొన్ని పేజీల తర్వాత ధీర సమీర్ గంగా తీరే అన్న పుస్తకం కూడా ఆ స్థాయిలోనే ప్రజాదరణ పొందుతూ ఉంది. ముఖ్యంగా యంగ్స్టర్స్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ మేము పుస్తకాలే. అమ్మ డైరీలో కొన్ని పేజీలు, ఈ పుస్తకం ఏదైతే ఉందో ఈ పుస్తకం అనువాదాలు కూడా జరిగాయి. దీనికి సంబంధించి చాలా కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నారు. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ కావచ్చు, కేరళ కావచ్చు. ఈ అనుభవాల గురించి చెప్పండి. యాక్చువల్గా నేను అసలు రచయితను అవుతానని ఏం అనుకోలేదు రమేష్ గారు. నేను అందరిలాగే నేను మంచి రీడర్ని, తెలుగు పుస్తకాలు ఎక్కువ చదివేవాడిని. అయితే 2023లో నేను రాసిన మొట్టమొదటి నవల అమ్మ డైరీలో కొన్ని పేజీలు అనేది పుస్తకంగా రిలీజ్ అయింది. అందరూ రచయితల్లాగే నాకు కూడా నేను రాసిన పుస్తకం ఎక్కువ మందికి చేరాలి, ఎక్కువ మంది చదవాలి అని చిన్న ఆశ ఉండేది. అలాగే చిన్నగానే మొదలైంది ప్రయాణం. దాదాపు ఆల్మోస్ట్ 6 నెలలు పట్టింది. దగ్గరగా ఒక 1500 కాపీలు అమ్మడవటానికి. చాలా గొప్ప విషయం నాకు సంబంధించి. ఎందుకంటే అప్పటి వరకు నాకు సాహిత్యం పట్ల పెద్దగా అవగాహన లేదు. చదవడం తప్ప రాయటం తెలియదు. నాకు తెలిసిన కథని, చాలామంది జీవితాల్లో జరిగే కథని, ఒక సింపుల్ కథని నేను చెప్పాలనుకున్నాను. అదే చెప్పాను నేను. ఆ తర్వాతే మొదలైంది, అందరికీ నచ్చడం మొదలుపెట్టింది. ముఖ్యంగా యంగ్స్టర్స్ వాళ్ళకి నచ్చి వాళ్ళు అందరికీ 10 మందికి చెప్పడం మొదలుపెట్టారు. సోషల్ మీడియా ద్వారా కానీ బహుమతుల రూపంలో ఈ పుస్తకాన్ని ఇవ్వడం మొదలుపెట్టారు. ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేశారు. ప్రతిరోజు నేను ఐర్లాండ్లో ఉద్యోగం చేసేవాడినప్పుడు ఇక్కడికి 5:30 గంటల టైం డిఫరెన్స్ ఉండేది. నేను పొద్దున్న లెగిసి చూసేసరికి కంటిన్యూస్గా నాకు మెసేజెస్, మెయిల్స్, ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ ఉండేవి. ఏం జరుగుతుందో నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక తెలుగు పుస్తకం గురించి ఇంతమంది మాట్లాడుకోవడం, ఒక తెలుగు పుస్తకాన్ని ఇంతమంది కొంటున్నారని తెలుసుకోవడం అనేది చాలా సంతోషంగా అనిపించింది. అక్కడి నుంచి ఒక 6 నెలలకి దగ్గరగా 50,000 కాపీలు దాటిన తర్వాత మా పబ్లిషర్స్ ఏమన్నారంటే, నీ రీడర్స్ అందరూ నేను కలవాలనుకుంటున్నారని చెప్పారు. అంతకుముందు నాకు నా రీడర్స్ని డైరెక్ట్గా ఫేస్ చేసిన అనుభవం లేదు. కొంచెం నర్వస్గానే నేను ఐర్లాండ్ నుంచి వచ్చాను. ఒక హాల్ ఫుల్గా దాదాపు 300 మందితోటి, రీడర్స్ తోటి జరిగిన ఈవెంట్ అది. చాలా దూరాల నుంచి వచ్చి వాళ్ళకి ఆ పుస్తకంలో ఏం నచ్చిందో చెప్పడం మొదలుపెట్టారు. నేను అప్పటిదాకా అమ్మ డైరీలో కొన్ని పేజీలు, నా రైటింగ్స్ యంగ్స్టర్స్కి మాత్రమే నచ్చుతాయని అనుకునేవాడిని. కాకపోతే ఆ రోజు ఈవెంట్కి వచ్చిన వాళ్ళు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మా అమ్మ కన్నా ఎక్కువ ఏజ్ గ్రూప్ ఉన్న ఒక ఆమె దాదాపు 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి నన్ను కలవడానికి వచ్చారనమాట. ఆవిడకి ఏం నచ్చిందో చెప్తుంటే నాకు స్టేజ్ మీద కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. మీరు చెప్పినట్టు ఒక తెలుగు రచయితగా నాకు ఇది చాలా కొత్త అనుభవం. నీ రీడర్స్ని కలుసుకోవటం కానీ, వాళ్ళది సైన్డ్ కాపీస్ ఇవ్వడం కానీ, ఇదంతా నాకు చాలా కొత్త అనుభవం. కానీ అమ్మ డైరీలో కొన్ని పేజీలు అనే పుస్తకం ఇవి నిజం చేసింది. పాఠకుల్ని నాకు దగ్గర చేసింది. తర్వాత ట్రాన్స్లేషన్ కోసం అప్రోచ్ అయ్యారు. ఇంగ్లీష్లోకి వెళ్ళింది, హిందీలోకి వెళ్ళింది, మరాఠీ, రీసెంట్గా మలయాళంలోకి వెళ్ళింది. బుక్ టూర్స్ అనేవి చేయడం మొదలుపెట్టాము. కేరళలో పుస్తకం వేసిన వెంటనే కూడా 5,000 కాపీలు అమ్ముడుపోయాయి. కరెక్ట్. మలయాళం కరెక్ట్. నేను కొంచెం భయపడ్డాను. అన్ని లాంగ్వేజెస్కి వాళ్ళు అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రతి రచయితకి ఒక కళ అన్ని లాంగ్వేజెస్లో వెళ్ళాలని ఉంటుందని. కానీ నాకు కొంచెం భయపడ్డాను నేను. కానీ కేరళలో చూసినప్పుడు వాళ్ళ ఆదరణ, వాళ్ళ ప్రేమ చూసినప్పుడు నాకు నిజంగానే మేబీ ప్రేమకి లాంగ్వేజ్ అనేది ఉండదు, లేకపోతే మనం చెప్పాలనుకున్న కంటెంట్ ఆనెస్ట్గా ఉంటే మేబీ అందరికీ రీచ్ అవుతుంది అని నాకు అనిపించింది. ఇప్పటికీ నాకు మెసేజెస్, మెయిల్స్, ఈ జనరేషన్లో ఇన్ని మెయిల్స్, ఎస్పెషల్లీ ఉత్తరాలు, నేను నా కథల్లో నేను చెప్తాను, ఈ కథ కనుక మీకు నచ్చితే, నేను చెప్పిన పుస్తకం కనుక మీకు నచ్చితే, మీకు నచ్చిన వారికి ఒక ఉత్తరం రాయండి, ఎవరు రాకపోతే నాకు రాయండి అని చెప్పాను. దాదాపుగా నేను ఒక 200-300 పైన ఉత్తరాలు రిసీవ్ చేసుకున్నాను రమేష్ గారు. నేను మెయిల్స్లో పంపిస్తూ ఉంటారు ఉత్తరం రూపంలో రాసి. ఏదైనా ఈవెంట్కి వెళ్తే రాసి పట్టుకొచ్చి ఇస్తూ ఉంటారు. అది చెప్తుంటేనే నాకు చాలా. ఈ పుస్తకం అమ్మ డైరీలో కొన్ని పేజీల్లో అభిరామ్ సారిక వీళ్ళని ఎప్పుడైనా కలిసారా మీరు?
ఐ విష్ అండి. అంటే ఇవి ఫిక్షనల్ క్యారెక్టర్స్ యాక్చువల్గా. మీకు చెప్పక్కర్లేదు, నాకు తెలిసి మీరు తెలిసి అడిగారు ఈ క్వశ్చన్. చాలామంది అడిగే క్వశ్చన్ అండి ఇది. నిజంగా వీళ్ళు ఉన్నారా? ఎందుకంటే ఈ కథ 1980s ప్రాంతంలో మొదలైంది. వైజాగ్ నగరం నాకు చాలా ఇష్టమైన నగరం. వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ బ్యాక్గ్రౌండ్లో స్టార్ట్ అయిన కథ ఇది. సో చాలామంది ఇది రిలేటబుల్ అయ్యి ఇది నిజంగా జరిగిన కథ, ఇది ఎవరైనా ఉన్నారా అని అడిగారు. నేను స్పాయిలర్స్ ఇవ్వట్లేదు కానీ చిన్న విషయం యాడ్ చేస్తాను. రీసెంట్గా కేరళలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక 6 నెలల క్రితం జరిగింది. కాలేజ్ డేస్లో ప్రేమించుకున్న ఒక మహిళ తన అబ్బాయి, వాళ్ళిద్దరూ ఇన్ని సంవత్సరాల తర్వాత, అంటే వాళ్ళ లైఫ్లో పెళ్ళిళ్ళు అయిపోయినాయి, చాలా దూరం వెళ్ళిపోయారు. ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరికి మళ్ళీ కలుసుకునే అవకాశం వచ్చిన వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ రీల్ని అది కేరళలో ఎంత పాపులర్ అయిందో తెలియదు కానీ మన తెలుగు రాష్ట్రాలు మాత్రం చాలా పాపులర్ అయింది. అందరూ నాకు అది షేర్ చేసి అభిరామ్ సారిగా వీళ్ళిద్దరైనా అడగడం మొదలుపెట్టారండి. బహుశా నాకు కానీ మీకు కానీ ఇంకెవరికైనా కానీ వాళ్ళ తల్లిదండ్రులు కొంచెం చదువుకొని ఉంటే వాళ్ళు డైరీలు రాస్తే నిజానికి ఎట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందో తెలియదు. కానీ ఈ డైరీ అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అంటే అది మీకు తట్టిందా, లేదంటే మీరు లైక్ ఎందుకు ఆ కాన్సెప్ట్ అనుకున్నారు? డైరీని ముఖ్యంగా ఎందుకు తీసుకున్నారు? డైరీ అనే కాన్సెప్ట్ ఎందుకు అనుకున్నానంటే రమేష్ గారు, నాకు కథ చదివేటప్పుడు నాకు మీకు కథ చెప్పే వాళ్ళకి మధ్యలో మూడో వ్యక్తి రాకూడదు. సో ఏదో ఒక మీడియం ఉండాలి. ఆ పాత్ర చెప్తేనే, ఇది నా లైఫ్లో జరిగింది అని చెప్తేనే మీరు రిలేట్ అవ్వగలరు. అండ్ డైరీస్ అనేవి చాలా పర్సనల్ థింగ్స్. నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు రాసేవాడిని, ఇప్పుడు రాయట్లేదు. ఎవరు చూడకుండా ఉంటే బాగుంటుంది అని కోరుకుంటూ ఉంటాను. సో జోక్స్ అపార్ట్, చాలామంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు డైరీలు రాస్తూ ఉంటారండి. ఎస్పెషల్లీ ఈ కథలో నేను తీసుకున్నట్టు ప్రతిరోజు డైరీ రాయక్కర్లేదు. మీ లైఫ్లో జరిగిన ముఖ్యమైన ఈవెంట్స్, లేకపోతే చాలా అందమైన ఈవెంట్స్ మీకు గుర్తుండివో, కష్టాలు నష్టాలు మంచో చెడో అలాంటి రోజులు జరిగినప్పుడు మీరు డైరీలో రాసుకుంటూ ఉంటారు కదా. చాలామంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ రాసుకుంటారు అనమాట. అదే నేను ఇందులో ఎందుకు చూపించకూడదు అని అనుకుని నేను టైటిల్ కూడా నేను అలాగే పెట్టుకున్నానండి, అమ్మ డైరీలో కొన్ని పేజీలు అని. నా ఉద్దేశం ప్రతి అమ్మాయి జీవితంలోనూ చెప్పుకోలేనివి, పైకి కనిపించని చాలా చాప్టర్స్, చాలా పేజెస్ ఉంటాయి. అవే నేను అమ్మ డైరీలో కొన్ని పేజీలు అని చెప్పాలని అనుకున్నాను. సో పుస్తకం రాయడం స్టార్ట్ చేసేసరికి తర్వాత రాబోయే సుచిత్ర క్యారెక్టర్ కానీ, నందు క్యారెక్టర్ కానీ ఏమీ లేవు. అభిరామ్ సారిక మాత్రమే ఉన్నారు. రాసే ప్రాసెస్లో వీళ్ళందరూ పుట్టుకొచ్చారు. ముఖ్యంగా చాలామంది అంటే ఈరోజు మెట్రో ట్రైన్స్ కావచ్చు, బస్ స్టాప్స్లో కావచ్చు, ఎక్కడైనా ఈ పుస్తకాన్ని అంటే ఒక ప్యాషన్ కావచ్చు, ఫ్యాషన్ కావచ్చు, 2 రకాలుగా కూడా ఈ పుస్తకాన్ని చాలా ఇష్టంగా వాళ్ళ ఫ్రెండ్స్కి పంచుకోవడం, చెప్పుకోవడం. కొంతమంది అయితే ఏడుస్తూ ఆ పుస్తకానికి సంబంధించి రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం, ఇవన్నీ కూడా దాదాపుగా చూశాను. ఈ క్రమంలో నాకు ఒక డౌట్ ఏంటంటే, మీ కథలు కొన్ని చదివాను నేను, 5 కథల దాకా చదివాను. దాదాపుగా దాని మించి రాశారో లేదో తెలీదు. ఈ 5 కథల్లో కూడా అంత సూత్రంగా చూసుకున్నట్లయితే ప్రేమ గురించి ఉంది. చాలా రకాల సామాజిక అంశాలు అంటారు, ఏవేవో అంటుంటారు. మీరు ముఖ్యంగా ప్రేమనే వస్తువుగా తీసుకోవడానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందా? ఇప్పుడు ఏంటంటే సామాజిక మాధ్యమాలు ఎక్కువ అయిపోవటం వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోతున్నారు. సో ప్రేమ అనేది చాలా ఫ్యాన్సీ థింగ్ అయిపోయింది. ఇప్పుడు నీకు నచ్చిన వాళ్ళు నువ్వు కలవాలి అనుకుంటే ఒక టైం ఫిక్స్ చేసుకుని ఆ టైంకి నువ్వు 5 నిమిషాలు ముందో తర్వాత వెళ్తే వాళ్ళు ఉంటారో ఉండరో తెలియని రోజుల్లో ఉన్నాం మనం. నేను జనరలైజ్ చేసి చెప్పట్లేదు, నేను చూసిన ఇదిగా చెప్తున్నాను. అంటే ఒక రిలేషన్షిప్లో ఉన్న తర్వాత అది వర్కౌట్ అవ్వకపోతే మనం మూవ్ ఆన్ అవ్వడం అనేది చాలా మంచి విషయమే, ఇది జరిగిన విషయం. కాకపోతే ఏంటంటే ఈ ప్రేమ చాలా ఫ్యాన్సీ థింగ్ అయిపోవటం వల్ల నచ్చిన వారికి నువ్వు నాకు నచ్చేవు అని చెప్పడం కూడా మనకి ఇప్పుడు చాలా పెద్ద విషయం అయిపోయింది. మనం ఓపెన్గా చెప్పం మనం. సో నాకేమనిపించిందంటే, మిగతా విషయాలు ఎలా ఉన్నా సరే ప్రేమ అనేదే మన అందరినీ నడిపిస్తుందని నమ్ముతాను నేను. అందుకనే నేను సామాజిక అంశాలు నేను టచ్ చేశాను. 2 పుస్తకాల్లోనూ కూడా సామాజిక అంశాలు ఉన్నాయండి. కానీ మా పబ్లిషర్ అంటూ ఉంటారనమాట, నువ్వు అందంగా షుగర్ కోట్ వేసినట్టు ప్రేమతోటి కవర్ చేసి వేస్తావు అని. ఒక ర్యాపర్ అనేది ఒకటి ఉండాలి కదండి. సో ప్రేమ గురించి చెప్పాలి, సామాజిక అంశాల గురించి చెప్పాలి. సో దీనివల్ల ఏంటంటే చాలామందికి నేను చెప్పినట్టు, ఇందాక చెప్పినట్టు, నచ్చిన వారికి లెటర్స్ రాయడం మొదలుపెట్టారు, నచ్చిన వాడికి ఎక్స్ప్రెస్ చేయడం మొదలుపెట్టారు. అంటే మేబీ ఏమో నేను కోరుకున్న మార్పు ఇదే, నచ్చిన మనిషికి నువ్వు నాకు అంటే ఇష్టం అని చెప్పడం అనేది చాలా ఫ్యాన్సీ విషయం అయిపోయింది. వాళ్ళ దగ్గర కూర్చొని 10 నిమిషాలు మాట్లాడడం అనేది, వాళ్ళ టైం మనం తీసుకోవడం అనేది ఫ్యాన్సీ విషయం అయిపోయింది. ఇలాంటివి ఉండాలి అంటే ప్రేమ అనేది ఉండాలి, ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్పాలనుకున్నాను నా కథల ద్వారా. అందుకే నా కథలు మీరు ఎక్కడ చూసుకున్నా సరే ఒక మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఎందుకంటే నాది అదే బ్యాక్గ్రౌండ్ కాబట్టి. అలాగే ప్రేమ గురించి ఖచ్చితంగా ఉంటుంది. సో రవి గారు, బాల్యం ఎవరికైనా చాలా అపురూపమైన దశ.
అండ్ ముఖ్యంగా బాల్యంలో మనకు కొన్ని ప్రేమలు ఉంటాయి, అవి ప్రేమలా లేదా అనేది కూడా మనకు తెలియదు. ఇట్లు నీ వెంకటలక్ష్మి అనే కథ ఏదైతే ఉందో అంటే చాలా అపురూపంగా, మధ్యతరగతి కాదు ఇంకా దిగువ మధ్యతరగతి దాదాపుగా, ఆ కథలో ఆ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి, ఆ అమ్మాయికి సంబంధించి ఆ కథను తీసుకున్నప్పుడు అంటే లైక్ ఏదైనా రాస్తున్నప్పుడు ఒక రకంగా మనల్ని మనం ఊహించుకుంటాం క్యారెక్టర్లో. అక్కడ నేనే ఉంటే నేను ఎలా ఫీల్ అయ్యేవాడిని, ఒక చిన్న పిల్లోడుగా. ఇప్పుడు మనం దాదాపుగా దశ దాటి వచ్చాం కాబట్టి ఆ బాల్యము, ఆ ఫీలింగ్స్కి సంబంధించి కొంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తాం. ఈ కథ ముఖ్యంగా తీసుకున్నప్పుడు ఇదే అంశాన్ని ఇలా చెప్పాలి అండ్ ఎందుకు ఇది ఇలా చెప్తే బాగుంటుంది అని అనుకున్నారు? చిన్నప్పుడు ఉండే ఆకర్షణ, దాని ప్రేమ అని చెప్పలేను, ఎందుకంటే ఆ వయసుకి అది ప్రేమని కూడా తెలియదు. ఒక ఆకర్షణ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, మనం ఇంగ్లీష్లో చైల్డ్హుడ్ క్రష్ అంటాం కదా, సో ప్రతి ఒక్కరికి వాళ్ళ స్కూల్ డేస్లో ఎవరో ఒకరిని ఖచ్చితంగా ఇష్టపడే ఉంటారు. అది ప్రేమ ఆర్ అంతకన్నా ఎక్కువ అనేది మనం వయసుతో పాటు తెలుస్తుంది. సో నాకు అది అన్నీ, నేను రాసిన కథలన్నీ ఫిక్షనల్ కథలే. అది యాక్చువల్గా ఏంటంటే ఇట్లు నీ వెంకటలక్ష్మి అనేది ఒక సిరీస్ అండి. ఒక 7-8 కథలు ఉన్న సిరీస్లో మొదటి కథగా నేను రాసుకున్నాను. అది కొంచెం కాంప్లికేట్ అనిపించింది రాసేటప్పుడు. 9 సంవత్సరాల అబ్బాయి ప్రతిరోజు ఇడ్లీ కొనుక్కోవడానికి ఒక ఇంటికి వెళ్తూ ఉంటాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయికి చదువు రాదు, వీడి అమ్మాయికి చదువు నేర్పిస్తూ ఉంటాడు. ఆ ప్రాసెస్లో వాడికి తెలియని కూడా తెలియదు. అది కూడా 90s బ్యాక్గ్రౌండ్లో జరిగింది కాబట్టి ఆ అమ్మాయికి 12-13 సంవత్సరాలు ఉండేసరికి పెళ్లి చేసేస్తారు. సో అంతే, వాడికి అది ప్రేమ ఏంటి అని కూడా తెలియదు. మేబీ బహుశా పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది. సో అలా మన అందరికీ తెలుసో తెలియక ఉన్న చైల్డ్హుడ్ క్రష్ని ఊహించుకునే ఈ కథ రాసిందండి. మా స్కూల్లో ఉన్నప్పుడు, నేను యాక్చువల్గా చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు, నేను 4th స్టాండర్డ్లో ఎప్పుడో ఉన్నప్పుడు మా క్లాస్మేట్ ఒక అమ్మాయికి అలాగే పెళ్ళిపోయింది. నా స్టోరీ కాదు ఇది, బట్ ఆ పెళ్ళి అయిపోవడం అనే కాన్సెప్ట్ మాత్రం నాకు అప్పుడే తెలిసిందంటే అంత చిన్న పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు చేసేది ఆచారాలు ఇంకా ఉన్నాయి మనలో అనేది నాకు తెలిసింది. సో ఆ చిన్న లైన్ ఒకటి తీసుకున్నాను. ఆ కథ ఒక మ్యాగజైన్లో వచ్చిందండి. అది వచ్చిన తర్వాత నాకు ఒక ఆయన ఫోన్ చేశారు. ఆయన ఒక 70 years ఉంటాయి. 1960sలో ఉన్నప్పుడు ఆయన ఎవరో ఒకళ్ళ ఇంట్లో ఉండి చదువుకునేవారంట. సేమ్ నా లైఫ్లో ఇదే జరిగింది బాబు. నేను అందరికీ చెప్పుకోలేను, కానీ నువ్వు రాసిన కథని నేను ప్రింట్ తీసుకుని పెట్టుకుంటాను అని చెప్పి చాలా సంతోషంగా అనిపించింది అనమాట ఆయన మాట్లాడింది. ఇప్పటికీ కూడా చాలామంది ఈ కథను గుర్తు చేసుకుంటూ ఉంటారు. అది వచ్చి దాదాపు కోవిడ్ టైంలో వచ్చింది, 2021లో వచ్చింది. బట్ ఇప్పటికీ కూడా చాలామంది ఇట్లని వెంకటలక్ష్మి కథ గుర్తుపెట్టుకుంటారు. అండ్ మీరన్నట్టు చాలా తక్కువ కథలే రాశాను. ఆల్మోస్ట్ వచ్చిన కథలన్నీ మ్యాగజైన్లో వచ్చేసినాయి. ఇంకొక కథ దాదాపుగా నాకు ఆ కథ మొత్తం కంటే కూడా నాకు ఇప్పటికీ గుర్తుకుండి, ఇప్పటికీ నేను తలుచుకునేది, ఒక ఫోన్ పట్టుకున్నప్పుడు, ఫోటో దిగుతున్నప్పుడు గుర్తుకుండేది రక్తంతో తడిసిపోయిన ఒక కెమెరా. అంటే బాబు కోసం బొమ్మలు ఏదో తీద్దాము అనుకొని అటక మీద క్లీన్ చేస్తుంటే సడన్గా అక్కడ ఒక కెమెరా కనబడితే ఆ టైంలో ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, అంటే ఆ అమ్మాయి అంటే మనసులో ఒక లాంటి ఉద్వేగం కావచ్చు, బాధ కావచ్చు, అది ఎంత ఎక్స్ట్రీమ్గా ఉంటుందో ఊహించుకోవచ్చు. లైక్ మనకి ఇష్టం వచ్చిన ఒక వస్తువు పోయింది అని అంటే, లేదంటే పగిలిపోయినా కానీ, లేదంటే ఎవరైనా చనిపోయారన్నా, అసలు ఆ కథ ముఖ్యంగా అంటే లైక్ ముఖ్యంగా ఆ స్పెసిఫిక్గా ఆ సీన్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఎలా ఉండిందంటే లైక్ మెంటల్ స్టేటస్ అనేది తెలుసుకోవాలనిపించింది నాకు అది అసలు. రాసే క్రమంలో ఒక రచయితగా మనం షేప్ చేసుకుంటూ ఉంటాం. మనం ఒక మెచ్యూరిటీ అనేది వస్తూ ఉంటుంది. నేను ఒక వెంకటలక్ష్మి రాసిన టైంకి, ఇది రాసిన టైంకి దాదాపు 2-3 సంవత్సరాలు. గొంగలి పురుగు కదా? అవునండి, కథ పేరు గొంగలి పురుగు. ఇట్లని వెంకటలక్ష్మి రాసినప్పటికీ దీనికి నాకు దాదాపు ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల టైం ఉంది. నాలో ఒక పరిణితి వచ్చింది. నేను రాను ఎలా మొదలు పెట్టుకున్నానంటే, ఎలా రాశానంటే, లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో రాసిన కథలు ఎలా అంటే ఓపెన్ ఎండింగ్స్ కానీ ఒక లేయర్డ్ కథ రాస్తే బాగుంటుంది అనిపించింది అనమాట. అంటే మీరు ఎలా చదువుకుంటే మీకు అలా అర్థమవుతుంది ఆ కథ అన్నట్టు. సో గొంగళి పురుగు కథ చాలా లేయర్స్ ఉన్న కథ అండి. అందులో తల్లి పాత్ర అడుగుతుంది, లాస్ట్న కూతుర్ని అడుగుతారు, ఎలా ఉందమ్మా నీకు కాపురం అని అడుగుతారు. నీటి మీద వేసిన నూనె చుక్కలా ఉంది అని చెప్తుంది. అంటే ఆవిడ ఎంత కాంప్లికేటెడ్గా ఉందో చెప్తుంది. తల్లి ఏముంటుందంటే ఫోన్లే లోపల లైట్ వేసినప్పుడు అది ఇంకా షైన్ అవుతుంది కదా, లోపల ఎలా ఉన్నా పైకి రంగులు కనపడతా ఉంటాయి చాలు అని చెప్తుంది అనమాట. అంటే మన సమాజం అలా ఉంటుంది కదా, మీకు ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే సొసైటీ కోసం మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పాలనుకుని అదొక అలాంటి అది ఓపెన్ ఎండింగ్ ఇచ్చానండి ఆ కథ కూడా. ఆ కెమెరాకి రక్తం అంటడం అంటే ఆ మనిషి ఉన్నాడా లేదా అనేది నేను చెప్పాలని అనుకోలేదు. మేబీ మీరు ఒక 2-3 సార్లు చదివితే మీకు ఎలా చదివితే ఈ కథ నుంచి పక్కకి వెళ్తే ఒక కుటుంబం అంతా
అంటే మధ్యతరగతి తండ్రుల కథలే. బహుశా దాంట్లో ఎంతమంది వాళ్ళ నాన్నల్ని సరిగ్గా అర్థం చేసుకుంటారో తెలియదు, ఎంతమంది భార్యలు వాళ్ళ భర్తల్ని బాగా అర్థం చేసుకుంటారో తెలియదు, అత్తమ్మలు, తర్వాత తల్లులు. సో ఒక కథ ఏదైతే ఉందో, అంటే కొడుకు సైకిల్ కోసం అడిగినప్పుడు నిజానికి కొడుకు సైకిల్ కంటే కూడా భర్తకి ఒక బండి కొనివ్వాలని భార్య తన సేవింగ్స్ చేయడం కావచ్చు, అత్తమ్మ వడియాలు అమ్మడం కావచ్చు, పిల్లలు కూడా మేము కాంట్రిబ్యూట్ చేస్తామని రావడం, ఆ తండ్రి గురించి ఎమోషన్స్. బహుశా అమ్మ డైరీలో కొన్ని పేజీలు లాగా రేపటి రోజు మీరు నాన్న డైరీలో కొన్ని పేజీలు రాస్తే కూడా బాగుంటుందేమో. ఆ థాట్ ఎప్పుడు ట్రిగ్గర్ అయింది అసలు? అదే చెప్పాను కదండి, ఒక సిరీస్ అని చెప్పాను కదా. ఆ సిరీస్ రాసేటప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఒక అందమైన ఫ్యామిలీ. నేను చూసిన ఆఖరి 90s టైంలో ఉన్న మిడిల్ క్లాస్, అంటే టీవీలు అలాంటివి ఉన్నా కానీ మేబీ దూరదర్శనే ఉన్న టైము, 90s బిగినింగ్ ఆర్ 90s, ఆ టైంలో మా చిన్నప్పుడు టైము. సో ఆ టైంలో ఒక ఫ్యామిలీ, భర్త, భార్య, 3 పిల్లలు, వాళ్ళ అత్తగారు, ఈవిడ అత్తగారు, వీళ్ళందరూ ఉండే ఒక ఫ్యామిలీలో జరిగే సంఘటనలను తీసుకుంటూ రాయాలని అనుకున్నాను. అలా రాసే ప్రాసెస్లో ఒక్కొక్క వారం ఒక్కొక్క కథ అనుకుంటూ రాసేవాడిని. అలా ఫస్ట్ రాసింది వెంకటలక్ష్మి. రెండోది, ఇది మిడిల్ క్లాస్ థింగ్స్ రమేష్ గారు, చాలామందికి రిలేట్ అవుతారు. మన ఇష్టాలని మనము వాయిదా వేసుకుంటూ ఉంటాం మిడిల్ క్లాస్లో. ఇప్పుడు కొడుక్కి, తండ్రికి సంబంధించినంత వరకు కొడుక్కి సైకిల్ కొనడం అనేది తండ్రికి ప్రయారిటీ. అందుకని కొడుక్కి సైకిల్ కొనడం గురించి తండ్రి రాస్తూ ఉంటాడు. కానీ తండ్రి ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఒక బండి కొనుక్కోవాలని ఇష్టపడుతున్నాడు తను అని ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఆలోచిస్తే ఎలా ఉంటుందో నాకు అనిపించింది. సో అందరూ పగలు రాత్రి కష్టపడతారు ఇంట్లో ఆడవాళ్ళందరూ. అది చాలా ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది. అది చదివేటప్పుడు కూడా ఆ లాస్ట్న వీళ్ళందరూ బైక్ మీద వెళ్తున్నప్పుడు హమారా బజాజ్ అని అలా పాడుతూ ఉంటారు. సో అది నేను చూసిన సంఘటనలే అండి. చిన్న చిన్న పొదుపులు చేసుకుంటూ మిడిల్ క్లాస్ లైఫ్లో ఇలాగే ఉంటాయి. ఏంటంటే ఇష్టాలని వాయిదా వేసుకుంటూ అన్నీ దాచిపెట్టుకుని ఒకటి కొనుక్కుంటాం అనుకుంటారు. కరెక్ట్గా ఇంకో అవసరం వస్తుంది, ఇంకో ఫీజు కట్టడం ఏదో వస్తుంది, అది ఇంకొన్ని రోజులు వెళ్ళిపోతుంది. ప్రయారిటీ ఏది చెయ్యాలి అనే ప్రయారిటీ వచ్చినప్పుడు సరే మనకి ఇది కంటే ఇది అవసరం అని చెప్పని అనుకుంటాను. ఈ కథలో ముఖ్యంగా ఎండింగ్లో అంటే ఆ బైక్ తీసుకున్న తర్వాత భార్యాభర్తలు ఏదైతే ఉన్నారో, అంటే భార్య భర్తతో అమ్మని తీసుకెళ్ళి నువ్వు అని అన్నప్పుడు, లేదు అమ్మని తీసుకెళ్ళడం ఎందుకు, నువ్వేరా మనం ఇద్దరం వెళ్దాం అని అంటాడు కదా. అది కథకి ఎండింగ్లో అంటే లైక్ ఒక అండర్స్టాండింగ్ కావచ్చు, అంటే ఒక మెచ్యూరిటీ. సరే అమ్మలు అందరు ఉంటారు కానీ భార్యకి ప్రిఫరెన్స్ ఇవ్వడము, సాధారణంగా భార్యలకు ప్రిఫరెన్స్ ఇవ్వరని కాదు, కానీ ఆ కథలో ఎందుకో అది చాలా బాగా అనిపించింది గమ్మత్తుగా చివరికి వచ్చేటప్పటికి. ఆ పాత్ర ప్రాధాన్యత అలా ఇస్తారండి. అంటే ఆ మొత్తం కథలు అన్నింటిలోనూ కూడా వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ చాలా అండర్స్టాండింగ్తో ఉంటారు. చిన్న చిన్న గొడవలు వచ్చినా సరే వాళ్ళిద్దరి మధ్యనే ఉంటాయి తప్ప బయటికి రానట్టు ఉంటాయి అన్నమాట. సో అతనికి ఆమె అంటే చాలా ఇష్టం. ఆ పాత్ర పేరు రాధ యాక్చువల్గా రాధ గారు అంటాను నేను. సో ఆ పాత్ర చాలా ఉన్నతంగా ఉంటుంది అనమాట. సో అందుకని అతను కూడా ఆమె చాలా ప్రయారిటీ ఇచ్చి చాలా ఇష్టపడుతూ ఉంటాడు. మన ఇళ్ళలో కూడా చూసేదే కదా, మనందరం ఏమనుకుంటాం, బైక్ రాగానే ఫస్ట్ నాన్న పిల్లల్ని ఎక్కించుకోవాలనుకుంటారు, కానీ మనం ఏంటంటే అమ్మ నువ్వు వెళ్ళి అంటాం కదా. అమ్మలు ఏంటంటే వాళ్ళు తగ్గించేసుకుంటారు, పిల్లలు వెళ్ళాలి ఫస్ట్, లేకపోతే వేరే వాళ్ళు వెళ్ళాలనుకుంటారు. బట్ అమ్మలకి ప్రయారిటీ ఇవ్వాలి. అందుకనే నేను అలా యాడ్ చేశాను. ముఖ్యంగా మీ కథల్లో లేదంటే మీ నవలలో వచ్చేటప్పటికి క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో, భాష అంటే మీరు చదువుకున్నారు, నేను చదువుకున్నాం, మనం ఒక సర్టన్ టైంకి చదువుకున్నప్పుడు లాంగ్వేజ్ ఫుల్ పాలిష్ అయిపోతుంది. ఎంతగా పాలిష్ అవుతుందంటే దాదాపుగా మనం రాస్తున్న ఆ భాష వల్ల మనం ఏ ప్రాంతం తెలియకుండా పోయే ప్రమాదం కూడా ఉంది. కానీ మీ కథల్లోకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఆ కథ చదివినప్పుడు మీ ప్రాంతం అనేది ఒకటి వస్తూ ఉంటుంది. అంటే లైక్ అది మీరు ఇంటెన్షనల్గా, అంటే క్యారెక్టర్కి అది అవసరం లేదంటే నేను ఇది రాస్తే నా అస్తిత్వం ఉంటుందని అనుకున్నారా, లేదంటే అసలు ఎందుకు మీరు ఆ భాషని ముఖ్యంగా హైలైట్ అంటే లైక్ ఆ భాషని ఎందుకు తీసుకొచ్చి? అంటే నాకు తెలిసిందే రాశానండి, ఇది ఇంటెన్షనల్గా చేసింది కాదు. నేను వేరేలాగా రాద్దాం అనుకున్నా సరే దొరికిపోతాను. నాకు తెలిసిందే, నేను చిన్నప్పటి నుంచి నేను ఏ భాష మాట్లాడానో, చిన్నప్పటి నుంచి ఏ సరౌండింగ్స్లో పెరిగానో అదే నేను చెప్పగలను, అదే నేను కథలో రాయగలను. నేను వేరే ఏదైనా అరువు తెచ్చుకుని రాసినా సరే మీకు అరువు సాహిత్యంలాగే అనిపిస్తుంది. అందుకని ఏంటంటే ఇంటెన్షనల్గా చేసింది అయితే కాదండి. నేను చిన్నప్పటి నుంచి గోదావరి నీళ్ళు తాగి పెరిగాను కదా, మా గోదావరి వాళ్ళలో ఒక వెటకారం అనేది ఉంటుంది ఎక్కడి నుంచి. ఆ వెటకారం ప్రతి లైన్లోనూ ఆయన గమ్మత్తుగా చదువుతున్నప్పుడు చాలా గమ్మత్తుగా కూడా అనిపించాయి. ఎంజాయ్ చేస్తారు సాధారణంగా చదివే పాఠకుడు. కథని ఎంజాయ్ చేయడం కాదు, వాళ్ళని వాళ్ళు పెర్సనిఫై అంటే లైక్ వాళ్ళని వాళ్ళు చూసుకోవడము, తర్వాత ఆ గమ్మత్తుని ఎంజాయ్ చేయడం. కొన్నిసార్లు ఆ భాష మనం మాట్లాడితే బాగుండు అన్న ప్రభావం కూడా కొంతవరకు నేను కొంచెం లోన్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇంటెన్షన్గా చేసిన ప్రయత్నం అయితే కాదు, చిన్నప్పటి నుంచి నేను మాట్లాడిన భాషే, నాకు తెలిసిన భాషే కథలో వచ్చింది. నేను
బహుశా నాకేంటంటే మనం రోజు మాట్లాడుకునే మాటలే కథల్లో ఉండాలి అనుకునే టైప్ నేను చెప్పాను కదా, నేనేమి ఒక రచయితను అవ్వాలి అని ప్లాన్ చేసుకుని రాలేదు. నాకు తెలిసినది నేను రాసుకుంటూ మొదలుపెట్టాను. అందుకే మేబీ మీరు గొప్ప గొప్ప సాహిత్యకారులను కంపేర్ చేసుకుంటే నేను అసలు పక్కకు కూడా రాను. నేను సాహిత్యకారుడనే నేను అనుకోవట్లేదు. నాకు తెలిసిన కథల్ని నీకు చెప్పాల్సిన రీతిలో నేను చెప్పాలనుకున్నాను, అందరికీ అర్థమైన రీతిలో. అలాగే జరుగుతుంది. దాదాపుగా ఒక తెలుగు రచయితగా మీకు దాదాపుగా చుట్టూ ఎంతోమంది రచయితలు చూస్తున్నారు, చదివి ఉన్నారు. ఎప్పుడైనా కానీ రచయితలు మీకు ఫోన్లు చేసి మీ రచన గురించి కామెంట్ చేయడము, లేదంటే లేదు ఇలాగ అది ఇలా రాసుంటే బాగుండేది అని సలహాలు సూచనలు లాంటివి మీరు ఎప్పుడైనా? లేదండి. అంటే ఒక ప్రముఖ రచయిత అమ్మడైలో కొన్ని పేజీలు రిలీజ్ అయిన కొన్ని రోజులకి చదివి మెసేజ్ చేశారు, బాగానే రాసేవు అని మెసేజ్ చేశారు. అప్పటికి ఇంకా జనాల్లో కూడా అంతగా రీచ్ అవ్వలేదు. అంత పెద్ద రచయిత మెసేజ్ చేయడం చాలా గర్వంగా, చాలా సంతోషంగా అనిపించింది. తర్వాత మొన్న రీసెంట్గా నేను బెంగళూరు బుక్ బ్రహ్మకి వెళ్ళినప్పుడు నేను ఏమనుకున్నానంటే, అప్పటిదాకా నేను ఎవరికి తెలియదేమో అనుకున్నాను. అంటే పుస్తకాలు అమ్ముడవుతున్నాయి కానీ తెలుగు సాహిత్యంలో రచయితలు నేను ఎవరికి తెలియదేమో అనుకున్నాను. కానీ నేను చిన్నప్పటి నుంచి ఆయన కథలు చదివి పెరిగాను. ఒక రచయిత ఆయన నా దగ్గరికి వచ్చి 1,00,000 పుస్తకాలు అబ్బాయి అన్నారు. అంటే అది నా దగ్గరికి వచ్చి 1,00,000 పుస్తకాల అబ్బాయి అనే బదులు ఒకసారి ఫోన్ చేసో లేకపోతే ఒకసారి అంటే ఒక రకంగా తెలుగు సాహిత్యానికి మంచి జరిగింది. అంటే నేను ఏదో చేసేసానని చెప్పట్లేదు. కొత్త పాఠకులు వచ్చారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత పుస్తకాలు కొనడం అనే కల్చర్ మొదలైంది. మీరు ఇందాక చెప్పినట్టు మెట్రో స్టేషన్స్లో, బస్సెస్లో, జర్నీస్లో నేను ఇవన్నీ మేనిఫెస్ట్ చేసుకునేవాడిని. పుస్తకం రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా రైల్లో వెళ్తున్నప్పుడు లేకపోతే ఎవరైనా బస్సులో వెళ్తున్నప్పుడు నా బుక్ చదివితే బాగుండని అనుకునేవాడిని. ఇప్పుడు అది నిజంగానే జరిగింది. నాకు చాలామంది ఎక్కడికైనా వెళ్తుంటే వాళ్ళ ట్రావెల్ పార్ట్నర్ లాగా తీసుకెళ్తున్నారు. ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్తే పుస్తకంలో నేను ఇప్పుడు వారణాసి గురించో లేకపోతే నేను ఒక సిక్కిం గురించో మెన్షన్ చేస్తే వాళ్ళ పుస్తకాన్ని సిక్కింకి తీసుకెళ్ళాలి, లేకపోతే వాళ్ళు కోల్కతాకి తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు. అంటే వాళ్ళ లైఫ్లో ఒక ముఖ్యమైన ఒక క్యారెక్టర్గా లేకపోతే ఒక భాగంగా నా పుస్తకం అయిందని నాకు చాలా సంతోషంగా అనిపించింది. సో నేను వీళ్ళు ఎవరికి తెలియదేమో అని అనుకున్నాను. సరే, తెలుగు సాహిత్యంలో చాలామందికి తెలుసు. కాకపోతే ఏంటంటే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు కాబట్టి ఎవరికి వాళ్ళు తెలుగుంటే దొంగలా ఉన్నాము. బట్ ఒక రచయిత్రి అయితే మాత్రం చాలా ఇష్టంగా చెప్పారండి. రెండు కథలు కూడా చదివారు. ఆమె చాలా చాలా బాగా మాట్లాడారు. ఆమె ఇప్పటికీ కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు, మెసేజెస్ అవి చేస్తూ ఉంటారు. పుత్తూరు విజయలక్ష్మి గారు కూడా ఫోన్ చేసి చాలా బాగా మాట్లాడారు. ఆమె చిన్నప్పటి నుంచి నేను పుత్తూరు విజయలక్ష్మి గారి కథలు, కుప్పిలి పద్మ గారి కథలు ఇవన్నీ చదువుతూ పెరిగాను. అలాంటిది వాళ్ళు నా కథ చదివి నాకు ఫోన్ చేసి చెప్పడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించింది. సో కమింగ్ బ్యాక్ టు అనదర్ నవల్, ఇంకో నవల దాదాపుగా ధీర సమీరే గంగా తీరే కలకత్తాలకు సంబంధించి నిశాంత్ నీర్జల కథ. ఈ పుస్తకంలో ముఖ్యంగా చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉంటాము. ఒక ఫ్రస్ట్రేషన్తో స్టార్ట్ అవుతుంది కథ. తర్వాత ఆ ప్రేమ అది కొనసాగించి ఒక రకంగా ఎమోషనల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అంటే పాఠకులకి ఆ ఎమోషనాలిటీని ఎక్కడ కూడా తగ్గించకుండా చాలా బ్యాలెన్స్గా తీసుకెళ్లారు. అండ్ ఇంకొకటి, ప్రకృతి వర్ణనలు ఉన్నప్పటికీ కానీ ఒక కథకి ఎంతవరకు అవసరమో అంతే తీసుకురావడము, ఎంత రాయాలో క్యారెక్టరైజేషన్ కావచ్చు, మాటలు కావచ్చు, ఈ క్రాఫ్ట్ డెవలప్ ఎలా చేసుకున్నారు? అంటే ఈ క్రాఫ్ట్ అనేది ఒకటి ఉంటుంది, క్రాఫ్ట్ అందరికీ తెలియదు, రాయాలని చాలామందికి ఉంటుంది కానీ ఆ క్రాఫ్ట్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడం రాదు. అది మీ విషయంలో కథలు కావచ్చు, నవల కావచ్చు, చాలా బ్యాలెన్స్గా చేశారు. ఎలా చేయగలిగారు? థ్యాంక్ యూ రమేష్ గారు గుర్తించినందుకు. యాజ్ ఏ పర్సన్ నేను చాలా ఎక్కువ వాగుతాను, వాగుడికే అంటారు కదా, నేను ఎక్కువ వాగుతాను, మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడతాను. కానీ ఏదైనా నేను ఒక కథ చదివేటప్పుడు క్రిస్ప్గా ఉండాలని కోరుకుంటాను. అంటే ఒక పాత్ర ఏదైనా చెప్పాలి అనుకుంటే ఆ సంభాషణ, ఒక పేజ్ సంభాషణ మీరు చదివేటప్పుడు ఏదైనా ఒక 2-3 డైలాగులు వేస్ట్గా అనిపిస్తే నేనే డిలీట్ చేసేసుకుంటాను, నేనే తీసేస్తాను. మేబీ ఉండొచ్చేమో, అంటే వాళ్ళిద్దరి మధ్యన జరిగే ఒక రొమాన్స్ కానీ ఒక సంభాషణ కానీ ఇంకొన్ని 4 డైలాగులు ఉంటే పర్వాలేదేమో. కానీ నాకేంటంటే నేను ఎక్కడికక్కడ 10 సార్లు చదువుకుంటా తీసేస్తూ ఉంటాను. నాకు నచ్చదు, ఎందుకంటే చదివే పాఠకుడు ఎక్కడ బోర్ కొడుతుందో అని ఒక చిన్న ఫియర్ ఉంటుంది. అంటే వాళ్ళని ఇంప్రెస్ చేయాలని కాదు, నేనే పాఠకుడిని అయితే ఈ లైన్ నాకు బోర్ కొడుతుంది అనిపిస్తుంది. అందుకని నేను ఎక్కువ ఎడిటింగ్లో చాలా వరకు తీసేసి క్రిస్ప్గా ఉంచుకుంటాను. అందుకని ఏంటంటే మీరు చాలామంది చెప్తారు పేజ్ టర్నర్స్ నా బుక్స్ అని చెప్తారంటే, ఒకసారి మీరు స్టార్ట్ చేస్తే యూజువల్గా ఫినిష్ చేసే వరకు
చదువుతారు అని చెప్తారు. ఎందుకంటే మేబీ సంభాషణల్లో అది ఉండటం వల్లే నేను అనుకుంటా. అండ్ ప్రకృతి వర్ణాల గురించి అయితే ఖచ్చితంగా మొదటి పుస్తకంలో కానీ రెండో పుస్తకంలో కానీ ప్రకృతి వర్ణాలు ఖచ్చితంగా ఉంటాయండి. కొన్ని ప్రాంతాలకు మీరు వెళ్ళాలని అనుకోవచ్చు, చెప్తారు కదా రవి కాంచిన చోట కవి కాంచును అని చెప్తారు కదా. సో అలాగనే నేను వెళ్ళలేని ప్రదేశాలను కూడా నా పుస్తకం ద్వారా తీసుకెళ్ళాను జనాల్ని. సో అందుకని ఆ ప్రదేశం ఇలా ఉంటుంది అని చెప్పాలి అనుకుంటే, ఒక సీజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న, అమెరికాలో ఉండే ఒక క్రిస్మస్ సీజన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఒక సిక్కిం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఖచ్చితంగా కొంత వర్ణనలు అనేవి అయితే అవసరం అండి. కానీ ఆ వర్ణనలు ఎంతవరకు ఉంటే అది అందం వస్తుంది. నేను చెప్పాను కదా, ఆ వర్ణన రాసుకుంటాను, రాసుకున్న తర్వాత ఇది లెంగ్త్ ఎక్కువ అయిపోయింది, లేకపోతే ఇందులో ఇది నువ్వు అనవసరంగా చెప్పావు అనిపిస్తే నేను మళ్ళీ కత్తిరేసేస్తాను. ముఖ్యంగా ఒక యంగ్ రైటర్గా దాదాపుగా 2 పుస్తకాలు వేశారు. 2 పుస్తకాలు కూడా లక్షల కాపీలు దాకా పోయాయి. మొదటి పుస్తకం అయితే 2 లక్షలకి మించి వెళ్ళిపోయింది. ఎంతగా అంటే ఈరోజు కోటి అబెట్స్కి వెళ్తే కూడా పుస్తకాలు ఈ పుస్తకం కావాలని వెతుక్కుంటూ వస్తున్నారు. ఆ ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేసింది. అయితే యంగ్స్టర్స్కి పబ్లిషర్స్ దొరకడం అనేది చాలా పెద్ద సమస్య. అంటే అంత ఈజీగా నమ్మలేం కూడా, లైక్ వాళ్ళు రాసింది అమ్ముడుపోతుందని కూడా నమ్మలేం. సో యంగ్ రైటర్స్కి, యంగ్స్టర్స్కి, లేదంటే యంగ్ పాఠకులకి, ఇటు రావాలనుకున్న వాళ్ళకి మీరు మీ ఎక్స్పీరియన్స్ ద్వారా ఏమనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే చెప్పాలనుకుంటున్నానండి, ఆనెస్ట్గా రాయండి. ఫస్ట్ థింగ్, అందరూ అలాగనే అనుకునే రాస్తారు. అయితే ఇన్ని కాపీలు అమ్ముడైపోవాలి, ఇది సినిమాగా వచ్చేయాలి, ఇంతమంది వీడు 1,00,000 కాపీలు అమ్మాడు, నేను కూడా 1,00,000 అమ్మాలి, అలా అనుకుని రాయొద్దండి. 1,00,000 మంది పాఠకులు చదివారు అంటే ఒక పుస్తకాన్ని యావరేజ్గా 5 చదువుతారట. సో ఒక పుస్తకం 1,00,000 అమ్మిడైందంటే 5,00,000 మంది చదివారు. అంతమంది హృదయాలను చేరుకోవాలని అనుకుని నమ్మి రాయండి. ఖచ్చితంగా పబ్లిషర్స్ ఉన్నారండి, దే ఆర్ మోర్ వెల్కమింగ్. అండ్ తెలుగు రచన మార్కెట్ ఇప్పుడు చాలా బాగుంది, కొత్త పుస్తకాలని వెతుక్కుంటూ చదువుతున్నారు. సాక్ష్యం మొన్న హైదరాబాద్లో జరిగిన ఇది బుక్ ఫేరే సాక్ష్యం అండి. చాలామంది యంగ్స్టర్స్ వచ్చి వాళ్ళు కొత్త పుస్తకాలను కొనుక్కుంటున్నారు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడుతున్నారు. ఒక పుస్తకం చదవడం మొదలుపెట్టిన వాడు ఎక్కడ ఒక పుస్తకంతో ఆపడు, వెళ్ళిపోతూనే ఉంటారు. సో అందుకని ఏంటంటే ఏమీ ఇంపాక్ట్స్ ఏం పెట్టుకోవద్దు. మీరు ఎవరికి నచ్చుతుంది, ఎన్ని కాపీలు అమ్ముడవుతాయని ఇవేం పెట్టుకోవద్దండి, రాసుకుంటే వెళ్ళిపోండి. పబ్లిషర్స్ ఉన్నారు, ఖచ్చితంగా మంచి పొజిషన్లోకి వెళ్తారు. ఎక్కువ పాఠకులు వస్తారు తెలుగు పుస్తకాలకి. తీసుకుని ఇంకా తెలుగు పాఠకులని. ఎందుకంటే పరాయి రాష్ట్రాల్లో వాళ్ళ పుస్తకాలకు ఉన్న ఆదరణ చూస్తున్నప్పుడు మనకి ఎంత లేదే అని చిన్న బాధ అనిపిస్తుంది. సో మార్చాలి, మనందరం ఖచ్చితంగా అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. చాలా విషయాల్ని పంచుకున్నారు రవి గారు. ఇంకా చాలా మాట్లాడాల్సింది క్యారెక్టర్ గురించి కావచ్చు, కానీ సమయభావం వల్ల ఇక్కడికి ఎండ్ చేయాలి. సో ఇలా మరెన్నో రచనల్ని మీరు చేయాలని, కథలు, నవలలు, ఇన్ఫ్యాక్ట్ కవిత్వం కూడా బాగా రాస్తారు. ధీర సమీరే గంగాతీరేలో కవిత్వంతోనే కథ మొదలవుతుంది. మరెన్నో పుస్తకాలు రాయాలని, మరెందరో పాఠకుల్ని తయారు చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ రమేష్ గారు. దూరదర్శన్ ప్రేక్షకులకి నన్ను పిలిచినందుకు, నా పుస్తకాలు చదివినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అదండి, ఈరోజు మన అక్షరం అతిథి రవి మంత్రి గారితో మాట్లాడి ఆయన మాటల్లోనే చాలా విషయాల్ని తెలుసుకున్నాం. ఆయన ఇలాంటివి మరెన్నో రచనలు చేసి మరెందరో పాఠకుల్ని తయారు చేయాలని కోరుకుంటున్నాను. మరో అక్షరం కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం. అంతవరకు సెలవు.